లైవ్ చూసాం. ఇక టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దానికంతా వృత్తాకారం గీసి రెడ్ మార్కింగ్ వేసి యారో గుర్తేసి చూపించేటువంటి టీవీలలో మీకు ఎయిటివ్ రావట్లేదా లేకపోతే చూపించడం రావట్లేదా మర్చిపోయారా అని అడుగుతున్నా. అవన్నీ బయట పెట్టాలి కదా. మీ దగ్గర నిజమైనటువంటి వాస్తవాలే ఉంటే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఒక డ్రామాగా భావిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎల్లంపల్లి గారి గురించి నేనేమి కొత్త వెర్షన్ చెప్పటల్లా. నేను విజయవాడ వచ్చి ఆ టీ స్టాల్ కాడ ఆగితే టీ స్టాల్ కాడ అనుకుంటున్నారు. జగన్కే ఈ వైరు వేసిన పెద్దది వేస్తే దానికి బైండింగ్ వైరు ఉండి గీసుకుపోయి ఆయన కోపం వచ్చి ఇట్లాగనే చేసేదని ఇట్లా మోక చేత్తో గుద్దితే ఎల్లంపల్లి గుడ్డి బదలైంది అని జనం అనుకుంటున్నారయ్యా. నేనేమన్నా ఎల్లంపల్లి నాకు చెప్పాడా, నేను ఎల్లంపల్లితో మాట్లాడినా? నాకేం తెలియదు. జనం అనుకుంటున్న మాటనే ఇప్పుడు మీ దృష్టికి తీసుకొని వచ్చా. ఈ వెర్షన్ కూడా జనంలో పోతుంది. ఇది ఎంతమంది కరెక్ట్ అని అంటున్నా. అది వాస్తవం నేను అంటున్నా. అది వాస్తవం కాదనేది ఎల్లంపల్లి గారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. మాకేం తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన బస్సుల సంఘటన? ఓకేనా? అసలు ప్రాణాపాయం ఉండటానికి ఏం జరిగిందని ప్రాణాపాయం ఉంటుంది? ప్రాణాపాయం ఏమీ లేదు. డ్రామా ఆడింది. ఆ డ్రామాను రక్తి కట్టించడానికి, ప్రజల్లో సింపతిని క్రియేట్ చేయడానికి వాళ్ళ బాబాయిని చంపే ఒక డ్రామా ఆడాడు. వాళ్ళ సొంత బాబాయిని, వాళ్ళ చెల్లి ఎలా గీపెడుతుందో చూస్తున్నాం కదా మనం. ఎలా గీపెడుతుందో పాపం. సొంత సోదరి, చిన్నాయన కొడుకే కూతురు అయితే ఏంటి, వాళ్ళ తోడబుట్టింది అయితే ఏంటి, చెల్లే కదా. ఆమె రోదనే ఆయన చెవులకి ఎక్కటల్లా. ఇంకెవరు దక్కుద్ది ఆయనకి? అవన్నీ ఉత్తి మాటలు. ఈరోజు విజయమ్మ గారు కూడా మరి కొడుకుతో పాటు మరి ఈ రోజున తిరగాల్సినటువంటి ఆమె అమెరికా వెళ్ళిపోయిందని అంటున్నారు. మనకైతే తెలియదు. కానీ మరి ఆమె కూడా వాళ్ళ బాబాయ్ లాంటి విషయాలు ఏదైనా జరిగి భూమి మీద ప్రాణం లేకుండా పోతామో భయంతో వెళ్ళిపోయిందా, ఎందుకు వెళ్ళిపోయింది అనేది కూడా ఒక అనుమానం. ఎందుకంటే కొడుకు అధికారం కోసం అంత తాపత్రపడుతూ ఉంటే ఈమె ఇప్పుడు సడన్గా అమెరికా వెళ్ళేంత అవసరం ఏమొచ్చిందనేది కూడా జనం అనుకుంటా ఉన్నారు. జనం అనుకునే మాటలు మీకు చెప్తున్నా. ఇవన్నీ కూడా డ్రామాలు. సొంత బాబాయిని చంపిన ఇప్పుడు అరెస్ట్ చేపిలా. ఈ పోలీసు వ్యవస్థకి పవర్ లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి కర్నూలులో హాస్పిటల్లో పెట్టి ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడారో మనందరం చూసాం. ఇప్పుడు భాస్కర్ రెడ్డిని బయటికి వెళ్ళమంటే నాకెందుకు, నేను బయటికి రానంటున్నానంట. అంటే భాస్కర్ రెడ్డిని కూడా దీనిలో కార్యక్రమంగా చంపేసి పాడేస్తారేమో అనేటువంటి భయం భాస్కర్ రెడ్డి కూడా ఉందనేది అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజున రేపు జరగరాని జరిగి ఎవరన్నా పోయినా వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనం ఏం ఆశ్చర్యపడక్కర్లా. వాళ్ళకి చంపటం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ఒకళ్ళ కాదు, ఈ రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు వాళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. నా మట్టుకు నా మీద 41 కేసులు ఏ తప్పు చేయకోకుండా పెట్టాడు. గాయం అంటే అది. నేను, నా కుటుంబం, నా అభిమానులు, నా పార్టీ వాళ్ళు పడింది, నాకు తగిలింది గాయం. నాకు పడింది గాయం. మీకేం పడింది గాయం? ఏదో చిన్న గీత తీసుకుని షోయింగ్ చేస్తాం తప్ప, నాటకాలు ఆడతాం తప్ప కథను రక్తి కట్టిద్దామని చూస్తున్నారు. కానీ మీకు నూకలు చెల్లినే మీరు ఆ యొక్క రక్తి కట్టించేటువంటి పాత్రల్ని, మీ పాత్రలను నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజానీకం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 100కి 100 పాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే వాళ్ళే నమ్మలేనటువంటి అభద్రతాభావంలోకి వెళ్ళిపోయారు. లేకపోతే విజయం గారు ఎందుకు వెళ్ళిపోద్ది?